ముఖ్యమైన ముచ్చట్లే ఉన్నాయి ఇలా హెడ్లైన్ చూస్తే అవన్నీ చెప్పుకుందాం. తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేట్లు, కలిసి వచ్చిండ్రు ముగ్గురు సీఎంలు. సర్వే చాలైంది తెలంగాణలా, ఎన్నోట్లే గుర్తాయో చూడాలా. అధ్వానంగా ఉన్నాయి పట్నం రోడ్లు, ఒక్క ఆన పడితే చూడాల్సిందే సుక్కలు. ఉడుకుతున్న భారతదేశం, మనమేనట మరి కారణం. బీహార్లో ఓడిసింది, ఛత్తీస్గఢ్లో అయిపోయింది, గోవాలో పూర్తయింది, గుజరాత్లో లెక్క తెల్లింది, కేరళలో ఖతమైంది, మధ్యప్రదేశ్లో ముగిసింది. ఇక రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పాండిచేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దాటుకొని తెలంగాణలో అడుగుపెట్టింది. ఏంటిది అని అంటారా? సర్వే రైట్. తెలంగాణ ఓట్ల ప్రక్షాళన చాలా అయిందుల్లా. దేశంలో అర్హతలు ఉన్నోళ్ళు ఓటర్ లిస్టులో లేకుంటుండొద్దు, అర్హతలు లేని వాళ్ళు ఓటర్ లిస్టులో ఉండొద్దని ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో బేలువేళ్లతో సర్వే చేపిస్తుంది కదా. గా కార్యం మనతాన సుధా షురువు చేసిర్రిగా. ఇక ఇంటింటికి పోతున్నారు, వివరాలు తీసుకుంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరు లైట్ తీసుకోవద్దు, మీ ఏరియాలో ఒక్క ఓటు సుధా పోవద్దని ఆవాజ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆఫీసర్లు వచ్చి మొదలు ఫారాలు ఇస్తారు, అటెనక మల్లోపారి వచ్చేమని ఇబ్బంది ఉంటే చెప్తారు, మల్లోపారి ఫారాలను తీసుకుపోతారు. అంటే మొత్తం 3 మాటలు వస్తారు. ఏదో అవుతుందని ఎవరు బూగులు పడకుండా వాళ్ళు అడిగిన వివరాలన్నీ ఇవ్వాలి. 12 తీర్ల గుర్తింపు కార్డులలో ఏవన్నా 2 చూపిస్తే చాలు. ఇక కాలం చేసిన ఓటు అట్లనే ఉంటే ఎమ్మటే తీసేస్తారు. ఆధార్ కార్డు పక్కా చూపెట్టాల్సిందే అనే రూల్ ఏం లేదుల్లా. ఏరే జాగలకు పోయినా కాలం చేసినా ఓటు తీసేసుడే. ఓటర్ లిస్టుల పేరు, అడ్రస్లు, ఫోటోలు మార్చుకునేది ఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇవాళనే చాలా అయింది, 4 రోజుల్లో మొత్తం ఓడగొడతారట. అప్పటి వరకు మళ్ళోపారి చెప్పుకుందాం తీయూరి. ఇప్పుడు మన సీఎం ఏదైనా ఏరే రాష్ట్రానికి పోయిండు అనుకోండి, మర్యాద కొద్దీ ఆ రాష్ట్రం సీఎం మన సీఎం సార్ను ఎదుర్కొంటాడు. అట్లానే ఏరే రాష్ట్రాల సీఎంలు వచ్చినా మన సీఎం సార్ కలుస్తాడు. ఇక 2-3 సీఎంలు కలిసిందంటే మాత్రం అది పక్కా పార్టీ జాతీయ మీటింగ్ అయ్యే ఉంటది. అసొంటిదే ఓ మీటింగ్ నడిచిందుల్లా. అట్లా అని వాళ్ళంతా ఒక్క పార్టీ సీఎంలు అయితే కాదుల్లా. ఇంతకు ఎవలాళ్ళు, ఏడికి పోయినరు, ఎందుకు కలిసిండ్రో తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి. అటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సారు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇంకో దిక్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. ముగ్గురు సీఎంలను ఒక్కతన చూస్తుంటే ముద్దుకు కొడుతుందిలే. తుంగభద్ర ఆనకట్ట కలిపింది ఇళ్లను. కర్ణాటక రాష్ట్రం హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు 51 కోట్లతోని 33 కొత్త గేట్లు ఫిట్టింగ్ చేసే కార్యానికి వచ్చిర్రు. అయితే 2 ఏళ్ల కింద ప్రాజెక్టు చూసిన ఆఫీసర్లు 19వ గేటు తుప్పు పట్టింది, ఎప్పుడు ఊసిపోయేది తెలియదని రిపోర్ట్ ఇస్తే వరద గొట్టుకపోయే కథ అయింది. అందుకే కర్ణాటక, ఆంధ్ర కలిసి 51 కోట్లతోని కొత్త గేట్లు పెట్టించే కార్యం పెట్టుకున్నాయి. 3 రాష్ట్రాలకు నీళ్లు ఇస్తుంది కాబట్టి ముగ్గురు సీఎంలు ముఖ్య అతిథిగా సెంటర్ నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్ సార్ ను పిలుచుకొని కొత్త గేట్లు చాలు చేసిర్రు. ఇక మన సీఎం సార్ మాట్లాడుకుంటే 33 గేట్లతోని 3 తరాల నీళ్లలోలి తీరినట్టే అనుకొచ్చిండు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ లో పాలమూరుకు వంచిన 15 టీఎంసీలలో మేము 5 టీఎంసీలే అడకం చేస్తున్నాం, ఇంకో 10 టీఎంసీలు మా దాకా రానే వస్తలేవు, జర అలసుత చూడురని సెంటర్ మంత్రి ఏపీ సీఎంలను కోరిండు. 3 రాష్ట్రాల నీళ్ల పంచాయతీలకు బిరేకు పడ్డట్టే అన్నాడు. నదులకు లంక పెడితే గుజరాత్ లెక్క డెవలప్ కావచ్చు, ఆలోచన చేయరు అనుకొచ్చిండు సెంటర్ నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్ సారు. అంతకంటే మొదలు ముగ్గురు సీఎంలు సెంటర్ నీళ్ల మంత్రితో కూకొని రైతులకు ఎన్ని నీళ్ళు అక్కరుంటాయి, ఎట్లా పంచాలి, లొల్లులు ఎట్లా తస్వ చేయాలి, నదులకు లంక కలుపుడెట్లా అని మాట్లాడుకున్నారట. అన్ని పొరుగు రాష్ట్రాలు ఇట్లనే కలిసి ముంగడికి పోతే దేశం ఎంత పచ్చగా ఉంటుందో కదా. పట్నం అనగానే మొగుళ్ళు దాకే అద్దాల మేడలు, మల్టీప్లెక్స్లు, పోరలు ఆడుకుంటానికి పచ్చటి పార్కులు, ఎగ్జిబిషన్లు, ఏక్ నెంబర్ రెస్టారెంట్లు, దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, వెనకటి కట్టడాలు. ఓ ఇట్లా బొచ్చడు మతికొస్తాయిలా. పట్నం అంటేనే డెవలప్మెంట్ అంటేనే పట్నం అన్నట్టుంటది అని అనుకుంటారు అంతా. కానీ మెయిన్ రోడ్ దిగి ఏదన్నా సందులోకి పోతే తెలుస్తుంది అసలు కథ ఏందో. ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా బొందలే బొందలు అన్నట్టే ఉన్నాయి పోరి హైదరాబాద్ రోడ్లు. మెయిన్ రోడ్ మీద పొక్కలే, జరంత కిందికి దిగి చిన్న సడక్ మీదికి పోతే పొక్కలే, ఇంకొంచెం గలీలకు పోతే ఆడసుత పొక్కలే. ఆగో మెయిన్ రోడ్ మీద కంకర తెలి పెద్ద బొయ్యారమే పడ్డది పో. సరూర్ నగర్, చిక్కడపల్లి, అంబర్పేట్, సింగరేణి, సంతోష్ నగర్ లో గింత చక్కదనం ఉన్నాయి రోడ్లు. అట్లని కడమేరియాలో మంచిగానే ఉన్నాయి అనుకునేరు. ఇంటింటికి మట్టిపోయా అన్నట్టు అన్ని ఏరియాలో పొక్కల రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. ఆటోలు, బండ్లు, కార్లు ఉయ్యాలలు ఊగుతున్నాయి. గీడనైతే మాన్యువల్ మూతం తప్పించుకుంటానికి సర్కస్ స్పీడ్లే చేస్తున్నాయి బండ్లు. చూడకకి కారు ఎక్కనే ఎక్కింది. కొన్ని తొవ్వలైతే పోవాలంటేనే గజ్జు అంటున్నారు పబ్లిక్. పట్టించుకోవట్లేదమ్మా ఎవరు.
గెలిచిన కాడి నుంచి ఇంకా మళ్ళీ చూడడమే మర్చిపోయింది ఆయన. ఇంకోసారి ఓట్లు అడగడానికి వస్తే ఉంటది ఆయన ప్రభుత్వం, గానీ ఇంత మాత్రమే ఏం పట్టించుకుంటలేదు. ఎట్లా ఉన్నాయి ఎక్కడే ఉన్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకుంటలేదు, అంతే ఉంటుంది. ఇంతకు ముందు సాంబ సుందర్ రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడు అయితే బాగుండే, కానీ ఇప్పుడు ఉన్న అతనైతే అసలు పట్టించుకోవడమే మానేసింది. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా కానీ అసలు చూసి చూడనట్టుగా ఉంటుంది. ఈ ఇటు వెహికల్ అన్ని చెత్త, ఇక రోడ్ల మీద చెత్త అంతా ఇక్కడనే ఉంటుంది. మొత్తం గలీజ్ చేసి పారేసారు ఏరియా. ఓట్లప్పుడు అయితే వస్తారు, ఓట్లు వేపించుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. ఇప్పటి నుంచి కాదు, 5-6 సంవత్సరాలు అవుతుంది సింగరేం కాలనీ మొత్తం ఇట్లానే ఉండడం బట్టి. మరి వాహనదారులకి వర్షాకాలం గుంతల్లో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ. యాక్సిడెంట్ అవడం ఏంది, మస్తు సార్లు అయినాయి కూడా. నీళ్లు ఇక్కడ వరకు నీళ్లు వారుతాయి వర్షాలు పడితే. పిల్లలు స్కూల్ కి పోయిన వాళ్ళు ఎట్లా వస్తారు చెప్తున్నాగా. ఎవరు పట్టించుకున్నప్పుడు ఇంకేం చేస్తాము. మేము చెప్పి అలసిపోయేసి సైలెంట్ గా ఉన్నాము. ఎవరు చేయరన్నా, ఇదంతా చిత్తమానే తిరుగుతాయి అన్ని. దానివల్ల ఇదంతా రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇది వాహనం వస్తే ఇదంతా మళ్ళా జామ్ అంతా వేసేస్తారు. ఇది చాలా ఇబ్బంది అవుతుందా, రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అట్లనే ఇటు చూడు బౌరంపేట కాడ ఔటర్ రింగ్ రోడ్ ను కలిపే కనెక్టింగ్ రోడ్డు పామున్నట్టే ఉంటది కాబట్టి స్నేక్ రోడ్ అని సుతా అంటారు. ఆడికి ఈడికి ఏడ చూసినా పొక్కలే పొక్కలు పో. బండ్లు పోవాలన్నా, కార్లు పోవాలన్నా, ఆటోలు పోవాలన్నా, ఆఖరికి స్కూల్ బస్సులు పోవాలన్నా మస్తు తిప్పలైతుంటది. చిన్నగా లేవు మరి బొందలు. ఈ స్కూళ్లు కంపెనీలు షాన్నే ఉన్నాయి. చిన్నపిల్లలను తీసుకపోడు తీసుకొచ్చు నడుస్తుంటది. కాబట్టి జర రోడ్లు సాంక్షన్ చేయురని లోకలోళ్ళు కోరితే సరే అన్నారు గాని పనులైతే చాలు కాలే. అసలే ఆనకాలం, ఒక్క చిన్న ఆనవాడైనా అంటే ఎట్లుంటుందో అందరికి ఎరుకున్న ముచ్చటేనాయే. ఏడ పొక్కుండేది తెలియదు, ఏడ సాపు ఉండేది తెలియదు. కాబట్టి జర ఆనలు ముదరక ముందే రోడ్ల సంగతి చూడు సార్లు. ఆగో మా బరాబరు ఏమో చెప్తాడంట ఇనురుల్లా. కాన్పూర్ ఇస్ వెరీ పూర్ అన్నాడు మా దోస్త్ గాడు. వాళ్ళు పైసల్లో పూర్ కావచ్చు, ప్రేమలో రిచ్ వాళ్ళు. ఎంత రిచ్ అంటే ఆగమవుతావు నువ్వు. సాయంత్రం న్యూస్ మే ఆప్కా స్వాగతే దోస్తో. ఈ న్యూస్ ఇంటే నువ్వు షాకేషేకేతావు. అర్ధగంట సేపు అరుగు మీద కూర్చున్నా మా ఇంటి బయట. ఒక అన్యోన్య దాంపత్యం ఉంది. వాళ్ళ కూకాయలు లొల్లి అవుతున్నాయి అని చెప్పేసి ఆమె వాళ్ళ పుట్టింటికి పోయింది. ఆమె చాలా సార్లు పుట్టింటికి పోయేసరికి ఈయన దగ్గర చాలా టైం ఉంది. లొల్లిలన్నీ సెట్ చేసిన దాని తర్వాత నీకు ఇప్పుడు పిల్ల నచ్చిందంటే లేదు పిల్ల తల్లి నచ్చిందనట. పిల్లగాడు అరే అట్లెట్లా చేసినవురా నువ్వు, క్రాస్ మల్టిప్లై. అరే క్యా హే బాయ్, అసలు కొంటే కొసరిచ్చినట్టు ఇందులో అసలేది కొసరేది. ఈ విషయం తెలుసుకుని స్థానికులు థ్రిల్ అయ్యారు, అత్తాల్లుడు చిల్లయ్యారు. చిన్నదో పెద్దదో ఇంతంత నీడ ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా. ఓ పూట తిన్నా తినకున్నా చిట్టీలేసి బ్యాంకులో కూడబెట్టి ఇంత జాగ కొని ఓ 2 అర్రలు వేసుకొని మీదంగా రేకులన్నా కప్పుకుంటారు. ఇక జర్రంతా మంచి కొలువు చేసేటోళ్ళు, దందాలు చేసేటోళ్ళు అయితే నచ్చినట్టు కట్టుకుంటారు. ఇక శ్రీమంతులైతే చెప్పవసం కాదనుకోరాదురి. ఇట్లా ఎవరి తాకత్ను బట్టి వాళ్ళు ఇండ్ల కోసం కలలు కంటారు. కొందరు అవిటిని నిజం చేసుకుంటారు. కానీ పక్కోళ్ళ కలలతోటి మనం పైకం కమాయించచ్చా? అస్సలు కాదంటురులే, కానీ గీళ్ళు చేసిండ్రు. మీకెవరికన్నా ఇల్లు కావాలంటే చెప్పుర్రు, ₹1,00,000 గీళ్ళు ఇల్లు ఇప్పిస్తారట. అది సుత డబుల్ బెడ్రూమ్. మళ్ళా అట్లెట్లా కుదురుతుంది? అయినా మీరు ఏది చెప్తుంది నమ్మటానికి మేము ఎట్లాగానే వస్తున్నామని గరానికి వచ్చారు. మూడేళ్లలో ఏం తక్కువ 99 మందికి సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని నమ్మించి నున్నగా గుండు గీకిర్రట. పట్నంలో అల్వాళ్ళు ఉండే ఈ ముగ్గురు మంచి ముదురులే ఉన్నట్టుర్రు. ఇంట్లో ఆయన మునుపు సర్కార్ ఆఫీసుల్లో పైరోలు చేసేదట. అమ్మేమో GHMCలో పనిచేసేది. ఇంకొకళ్ళని కలుపుకొని మందిని ముంచుడు చాలు చేసిర్రు అన్నట్టు. పైకం తీసుకొని ఏండ్లు గడుస్తుంటే ఊకుంటారా? ఏమా అని అడిగితే వచ్చినాయి అది ఇదని కథలు చెప్పిరట. సర్కార్ ఆఫీస్కి పోయి అడిగితే ఏమున్నది, ఎవరు మీకు చెప్పింది మీ పేర్లే లేవు, అసలు మీకు ఇండ్లే రాలే అన్నారట. అబ్బ కొడుక, మునిగినవురా అని ఆలస్యంగా తెలుసుకొని పోలీసులు తాను కొరుకుతే ముగ్గురిని దొరికించుకున్నారు. కానీ సర్కారు పథకం రావాలంటే దానికి ఒక పద్ధతి ఉంటది, ఓ లెక్క ఉంటది. అంతేగాని ఎవరు పడితే వచ్చి మేము అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అంటే పబ్లిక్ అంతా ఎట్లా నమ్మిరో ఏమో పో. నమ్మేటోళ్ళు ఉన్నన్ని దినాలు ముంచేటోళ్ళు ఉంటూనే ఉంటారు. అది పద్ధతేనా? ఏడాదిలా 3 కాలాలుంటాయి. ఆనాకాలం, ఎండాకాలం, చలికాలం. ఓ దానెనుకోటి ఓ పద్ధతి ప్రకారం వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పోటీ పెట్టుకొని ఆనెండాకాలం, ఎండానకాలం లెక్క ఓ కాలంలకు ఓటి సొరుతుంటాయి. ఇప్పుడైతే ఆనాకాలం నడుస్తుంది. లెక్కకైతే ఆనలు షాల్ కావాలి, వ్యవసాయం పనులు జోరుగా నడవాలి. కానీ అట్లున్న దానుల్లో ఇప్పుడు ఏం కాలమో ఏమో పోన్రి. జూన్ నెల దాటుతున్నా ఇంకా ఉడకపోతేంది అని పరిశాన్ అవుతురులే. అంత మనం చేసుకున్నదే. ఏటేటో ఉడకపోతుండే రోజులు పెరుక్కుంటూ వస్తున్నాయట. మళ్ళా 1970 నుంచి 2025 దాకా 254 దేశాలు 961 పట్టణాల్లో గర్వం ఎంతుందో చూసి క్లైమేట్ సెంటర్ అనే సంఘపోళ్ళు స్టడీ చేసి చెప్పిరు ఈ ముచ్చట. అప్పట్లో బగ్గ గర్మి ఉండే రోజులు 10 ఉంటే ఇప్పుడు 23కు పెరిగినాయట. అప్పట్లో ఏడాదిలో 101 రోజులు ఉడకపోతే ఇప్పుడు 141 రోజులు ఉడుకుడేనట. అప్పటికిప్పటికి గర్మి 1.2 డిగ్రీలు పెరిగిందంటే చూడు.
చూడుర్రిగా దునియాలనే డేంజర్ ఉడకపోతుండే నగరాల్లో 4 మనతా నుంచే ఉన్నాయటుల్లో. హైదరాబాద్ లో అప్పట్లో 2 రోజులే ఉడకపోతే ఇప్పుడు 31 రోజులకు పెరిగింది. దేశంలోనే ఎక్కువ గర్మి ఉండి డేంజర్ ఉండేది ఏడంటే తమిళనాడు తిరునల్వేలిలా. ఏడాదిలో 273 రోజులతోని 34వ ర్యాంకు కొట్టేసింది. మళ్ళా అటెనక చెన్నై, తిరుచిరాపల్లి, విజయవాడ ఉన్నాయి. మరి ఇట్లా ఎందుకు అవుతుందంటే అంత మన పుణ్యమే. గాలి వాతావరణం ఎంత గలీజ్ చేయాలనో అంత చేసి కూకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్నట్టు. పరిస్థితి ఎట్లున్నదో ఇంతకు మున్పే చూసినాం కదా. ఏమన్నా ఉడుకుతున్నదా మరి? ఆనొచ్చే, ఈగొచ్చే, అగొచ్చే అని వాతావరణపు శాఖలు ఎప్పుడు మనం ఎదురు చూసుడే అవుతున్నది కానీ ఒక్కడల్లన గట్టిగా పడతలేదుల్లా. రానున్న 6 దినాల పాటు వానలే వానలు, రానున్న 5 రోజులు భారీ వర్షాలు అని వార్తలు చూచుడు తప్పితే ఆ రానున్న రోజులు తెలంగాణకు ఎన్నడొస్తాయో ఏమో గాని గటు మీది బాజుకు వచ్చినట్టే కొడుతున్నదుల్లా. బొంబాయిని నిండా ముంచింది పో ఆన. మంగళవారం రాత్రి నుంచి బుధవారం పొద్దటి దాకా దంచిన దంచుడుకు రోడ్లు, సబ్వేలు అన్ని నదులు చెర్లైనాయి. అగో మోకాల లోతు నీళ్ళల్లో కార్లు, బండ్లది చిన్న తిప్పల కాదు. ఎక్కెక్కిన 300 మిల్లీమీటర్ల ఆన సరిసి కొట్టిందంటే చూడుర్రిగా. గోడలు పడిపోయినాయి, చెట్లు ఇరిగి పడ్డాయి, తంబాలు కూలినాయి. ఆడాడ రైల్వే ట్రాక్ల కింద మట్టే కొట్టుకుపోయే వరకు రైళ్లే ఆపేసిరంటే చూడుర్రిగా ఎట్లున్నదో. పొద్దుగాల పనుల కోతోళ్ళంతా రైళ్ల కోసానికి గంటల కమానం వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి. చెప్పక చేయకొచ్చిన ఆనతో రోడ్లన్నీ చెర్లయ్యే వరకు ఎక్కడో అక్కడనే ఆగిర్రు. అటు మార్కెట్లకు సుధా నీళ్ళు వచ్చే వరకు నిత్యావసర వస్తువుల సప్లై లేక తిప్పలైంది పబ్లిక్. అండర్ పాసులన్నీ నీళ్లతో నిండే వరకు ఎక్కడి బండ్లు అక్కడనే ఆపిర్రు ఆఫీసర్లు. వరద దెబ్బకు డ్రైనేజీలన్నీ వెనకకు దన్నుకుంటూ వచ్చినాయి. మొత్తం 3 కాలం చేసిర్రట. 24 గంటలనే గింత ఆగం చేసింది. ఇంకా సుధా ఆనలు సరిచికొట్టే కోపున్నదని ఆరెంజ్ అలర్ట్ పెట్టింది వాతావరణ శాఖ. బగ్గ అక్కనుంటే తప్ప ఇళ్లకెళ్ళి బయటికి రావద్దని ఆవాజ్ ఇచ్చిర్రంటే చూడుర్రిగా పరిస్థితి ఎట్లుందో. అటు అరుణాచల్ ప్రదేశ్ లో సుధా వరద తాకుడు తాకితే 18 ఇండ్లు కొట్టుకుపోయినాయి. మీది బాజు కొట్టిన ఆనల బుత్తంత మందమన్న మనతన పడితే బాగుండు కదా. ఇక ఇవాళ ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి.